ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, సీనియర్ శాసనసభ్యులు పూర్వ రెవెన్యూ మంత్రి ప్రసాదరావు తండ్రి రామలింగం నాయుడు శత జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల వేద పాఠశాల అధ్యాపకులు, ఉత్తరాంధ్ర వేద పండితులు 4 వేదాలు పఠించారు. అంతకుముందు రామలింగం నాయుడు ఏకైక కుమార్తె కృష్ణవేణి జ్యోతి వెలిగించి కార్యక్రమం ప్రారంభించారు. ఆధ్యాత్మికవేత్త గుమ్మా నగేష్ శర్మ నేతృత్వంలో గ్రామ పురోహితులు శృంగారం ధనుంజయ శర్మ, వివిఎస్ ప్రకాష్ ఆధ్వర్యంలో వేద పఠనం జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మాన సోదరులు సత్యనారాయణ, కృష్ణదాస్, ప్రసాదరావు, రామదాస్ కుటుంబాలు రామలింగం నాయుడు చిత్రపటానికి నివాళులర్పించారు. దినేష్ కి రామలింగం నాయుడు గారు సత్కారం చేస్తారు. వారికి సాల్వా ఇవ్వండి. వాసాగం సింహమగా వజ్జ కృష్ణప్రసాద్ శర్మ గారు రావాలి. కృష్ణప్రసాద్ శర్మ గారు రావాలి. సామవేదం ఓం వాసాగం సింహమగా వజ్జ అన్నపానేత సర్వర తదో మే శ్రీయమావాహ ఓమసాం వసుభిర్సహస్ర ఆశీర్వచన మరకలే సహా మొట్టమొదటిసారిగా శతదినంత సందర్భ సంవత్సర కాలం పాటు ఈ వేడుకగా ఈ కార్యక్రమాలు చేయాలని కుటుంబ సభ్యులు అలాగే రామలింగం నాయుడు గారి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించడం జరిగింది. ఆ నిర్ణయం మేరకు మొట్టమొదటిసారిగా మా గ్రామంలో మరి ఈ కార్యక్రమం మీ అందరూ పిలిచిన వెంటనే ఇక్కడికి వచ్చి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ ఇచ్చేసేందుకు మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు మా కుటుంబ తరఫున తెలియజేసుకుంటూ ఈ వేళ ఇక్కడికి వచ్చినటువంటి వేద పండితులు, మరి పురోహితులు, పెద్దలు, విజ్ఞులు, మరి గ్రామ ప్రజలు, అలాగే మా హితులు, స్నేహితులు, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి గ్రామస్తులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ మరి మీ అందరూ మా ఆహ్వానం మనం తెచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భోజనం వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరూ శాకాహార భోజనం మీ అందరూ ఆరగించి మమ్మల్ని ఆశీర్వదించాలని